ఆటోమేటిక్‌గా నెగెటివ్స్. బట్ దీంట్లో వస్తే ఇన్‌కమ్ వస్తదా? వెస్టేజ్ కంపెనీలో చేస్తే వెస్టేజ్ కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయా? రావా? వస్తాయా? రావా? నేను గెట్ ఆన్ అవుతానా? లేదని చాలా, చాలా, చాలా నా మనసులో ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో అసలు మానేద్దాం అనే సిట్యుయేషన్ కూడా ఎళ్ళిపోయాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో మన మైండే నిలకడగా ఉంది సార్. 100% ఎందుకంటే మనం బయటికెళ్ళినప్పుడు నెగెటివ్స్ వస్తాయి. ఆటోమేటిక్‌గా మనకొచ్చేలకే గ్రోత్ కనిపించదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇన్‌కమ్ ఉండదు. దానివల్ల ఆటోమేటిక్‌గా మనకి చాలా నెగెటివ్స్ అంటే నంబర్ ఆఫ్ నెగెటివ్స్ వస్తాయి. ఆ నెగెటివ్స్‌ని తట్టుకొని ఎవరు నిలబడతారో 100% వెస్టేజ్ కంపెనీలో అతనే కోటీసుడు. 100% సక్సెస్ కూడా తొందరగా తక్కువ టైమ్‌లోనే సక్సెస్ వస్తది. మీరెవరు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్‌లో అందరికి నెగెటివ్స్ వస్తాయి. ఆ నెగెటివ్స్‌ని మీరు తట్టుకొని మీరు నిలబడండి. ఆటోమేటిక్‌గా మీకు టీమ్ అది 100% బిల్డ్ అవుతుంది. ఆ నెగెటివ్స్‌ని చాలా మంది నెగెటివ్స్ ఎక్కడికెళ్ళినా నెగెటివ్స్ చాలా మంది ఏందంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేవారు. వీడు పిచ్చి పిచ్చిగా ఎందుకు ఆల్రెడీ స్కూల్‌లో వచ్చాక 40, 50 వేలు వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఇక్కడ రోడ్లెంబట పడి తిరుగుతున్నాడు. ఇటువంటి నెగెటివ్స్ చాలా వచ్చినాయి సార్. అయినా కూడా కంపల్సరీగా యాక్చువల్‌గా నా లైఫ్ మార్చుకోవాలి. ఆల్రెడీ 14 సంవత్సరాలు చేసి మళ్ళీ జీరోకొచ్చేసాను. బట్ ఇటువంటి లైఫ్ ఉండకూడదు మళ్ళీ. నే నేను నేనున్నప్పుడు నా ఫ్యామిలీని గొప్పగా తీసుకోవడం కాదు. నేను లేనప్పుడు కూడా నా ఫ్యామిలీ ఒక గొప్ప వండర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను సార్. బట్ అట్లా ఫస్ట్ మంత్ వచ్చేలకే రూ. 254 వచ్చినియి. వర్క్ చేసుకుంటూ పోతే సెకండ్ వచ్చేలకే రూ. 360 అట్లా వచ్చినియి సార్. బట్ నాకేందంటే దాని మీద సరిగ్గా అవగాహన లేక. తర్వాత నేనెప్పుడు ఖమ్మం బూట్ క్యాంప్ జరిగింది సార్. నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2 మంత్స్‌లోనే ఖమ్మం బూట్ క్యాంప్ వచ్చింది. ఖమ్మం బూట్ క్యాంప్‌కెళ్ళాను. అక్కడ నా మైండ్ సెట్ పర్ఫెక్ట్‌గా మారిపోయింది సార్. ఎంత మార్చుకున్నానంటే నా మైండ్ సెట్‌ని అక్కడున్న బుల్లెట్ రామ్ గాని, శరత్ గాని, శ్రీకాంత్ గాని వండర్‌ఫుల్ టీచర్స్ ఫస్ట్‌లో నాకసలు ఎవరు తెలవదు. అఫీషియల్‌గా కనిపించారు. బట్ విజయరాజ్ చెప్పిన స్పీచ్ గాని వండర్‌ఫుల్‌గా నా మైండ్ సెట్ మార్చుకున్నాను. మైండ్ సెట్ మార్చుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. నెక్స్ట్ బూట్ క్యాంప్ ఖమ్మం బూట్ క్యాంప్ ఎప్పుడు కంప్లీట్ అయిందో వెంటనే వచ్చాను. నేను డైరెక్ట్‌గా కంప్లీట్ చేసి 6,000 పైన ఇన్‌కమ్ తీసుకున్నాను. 6,000 ఇన్‌కమ్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేలకి 6,000 నుంచి 12,000కి ఇన్‌కమ్‌కెళ్ళిపోయింది. 12,000 నుంచి 18,000కెళ్ళింది. 18,000 ఎందుకంటే సార్ చెప్పిందంటే మనది వెస్టేజ్ కంపెనీలో మన 6 అనేది మనం ఎంత కష్టపడితే అంత ఇన్‌కమ్ వస్తది. ఎంత కష్టపడితే అంత ఇన్‌కమ్ వస్తది అనే ఉద్దేశంతో నేను ఆల్రెడీ మైండ్ సెట్ మార్చుకొని ఎట్లైనా సంపాదించుకోవాలని కోరిక, పట్టుదల నీట్‌గా నా మైండ్‌లో నింపుకొని వర్క్ స్టార్ట్ చేశాను సార్. అంచెలంచెలుగా చెక్ ఇంక్రీజ్ చేసుకుంటూ 6,000 నుంచి 12,000కెళ్ళింది. తర్వాత నెక్స్ట్ 18,000 తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 22,000 తీసుకున్నాను. తర్వాత 24,000 తీసుకున్నాను సార్. ఇక్కడ ఒకటి ఉన్నది సార్. ఇంకోటేంటంటే నేను వర్క్ చేయకుండా 27,400 వర్క్ చేసుకొని ఇంట్లో నుంచి బయటికెళ్ళలేదు సార్. కరోనా టైమ్‌లో ఫస్ట్ మా అత్తగారికి కరోనా వచ్చిందండి. ఆ టైమ్‌లో వచ్చేలకి నేను ఏం వర్క్ చేయలే. ఆమెతో పాటు దాదాపు వచ్చేలకి పేషెంట్ 15 రోజులు ఆల్రెడీ నేను హాస్పిటల్‌లో ఉన్నాను. తర్వాత ఆటోమేటిక్‌గా అది కంప్లీట్ అవ్వంగానే మళ్ళీ మా మిసెస్‌కి వచ్చేలకి మళ్ళీ కరోనా వచ్చింది. ఒక 15 డేస్ ఆటోమేటిక్‌గా ఇంట్లో నుంచి బయటికి రాలేదండి. ఆ టైమ్‌లో గూడా ఆ టైమ్‌లో గూడా నేను వెస్టేజ్ కంపెనీ నుంచి ఎంత తీసుకున్నా సార్ అంటే రూ. 27,400 తీసుకున్నా సార్. నేను స్కూల్‌లో చేసినోళ్ళు ఆల్రెడీ ఇప్పుడొచ్చింది వెస్టేజ్ ఓన్లీ పార్ట్ టైమే చేస్తున్నాను. ఫుల్ టైమ్ చేసేవాళ్ళు అసలు పట్టించుకోలేదు సార్. ఫుల్ టైమ్ చేసే స్కూలోళ్ళు పట్టించుకోలేదు. కానీ పార్ట్ టైమ్ చేస్తున్న కంపెనీ వచ్చేలకి వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చేలకి రూ. 27,400 నేను వర్క్ చేయకుండా తీసుకున్నా సార్. నాకక్కడ నచ్చింది. కంపెనీ జెన్యూన్‌గా ఉంది. మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు అని డిసైడ్ అయ్యి సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ స్టార్ కంప్లీట్ చేశానండి. స్టార్ కంప్లీట్ చేశాను. స్టార్ కంప్లీట్ చేసి స్టార్‌లో ఎంత తీసుకున్నాను సార్ అంటే స్టార్‌లో వచ్చేలకి దాదాపు వచ్చేలకి 58,000 చెక్ తీసుకున్నాను సార్. 58,000 చెక్ తీసుకున్నాను. తర్వాత స్టార్ అయిపోయిన తర్వాత 58,000 నుంచి క్రౌన్ కంప్లీట్ చేశాను. క్రౌన్ కంప్లీట్ చేసి క్రౌన్‌లో వచ్చేలకి హైయెస్ట్ చెక్ ఎంత తీసుకున్నా సార్ అంటే 98,000 తీసుకున్నా సార్. క్రౌన్‌లో నిలబడి నేను నేర్చుకుంటూ నాకు ఆల్రెడీ వచ్చేలకి మార్కెటింగ్ మీద టచ్ ఏం లేదు సార్. ఫస్ట్ వన్ నన్ను నేను మార్చుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకుంటూ ప్రొడక్ట్ గురించి గాని, జూమ్ మీటింగ్‌లకి అటెండ్ అవుతూ, ప్రొడక్ట్ నేర్చుకుంటూ, వన్ టు వన్ చేసుకుంటూ, వన్ టు వన్. నేను చేసిందేంటంటే దాంట్లో ఓన్లీ నంబర్ ఆఫ్ వన్ టు వన్ చేశాను సార్. నంబర్ ఆఫ్ వన్ టు వన్ చేసుకుంటూ, హోమ్ మీటింగ్ చేసుకుంటూ, వీక్లీ మీటింగ్ అటెండ్ అవుతూ, నంబర్ ఆఫ్ వీక్లీ మీటింగ్స్ అటెండ్ అవుతూ, తర్వాత నెక్స్ట్ చాంపియన్స్ డే నేను చాంపియన్స్ డే బాగా యూజ్ చేసుకున్నా సార్. ప్రతి చాంపియన్ డే ఫస్ట్‌లో వచ్చేలకే సార్ చాంపియన్ డే వచ్చేలకే నేను నంబర్ ఆఫ్ పర్సన్స్ చెప్పేవాడిని నేను. నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి అందరికి ఫోన్ పైన ఇక్కడ 3 తారీఖు విజయవాడలో వచ్చేలకే చాంపియన్ డే జరుగుతుందని నంబర్ ఆఫ్ పర్సన్స్ చెప్పేవాడిని. కానీ ఒక్క పర్సన్ కూడా వచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో. లీడర్స్ మీరు కూడా కంపల్సరీగా ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటారు. నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి ఫోన్ చేసేవాడిని. ఇట్లా వస్తాను సార్ వద్దాం వెళ్దాం అని వచ్చేవాళ్ళు. కానీ ఆ టైమ్‌లోకి వచ్చేలకి ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ నేను మటికి రెగ్యులర్‌గా చాంపియన్ డే కాదు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇన్వైట్ చేసినోళ్ళు వచ్చినా రాకపోయినా ఆటోమేటిక్‌గా నేనెళ్లి కూర్చునేవాడినండి. ఎందుకు సార్ అంటే సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ మోటివేషన్ వచ్చేది నాకు. బట్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ వచ్చి నేను చాంపియన్‌లో కూర్చోవాడిని. అక్కడ వచ్చేలకే సార్ టెస్టిమోనియల్ గాని, అక్కడ నంబర్ ఆఫ్ హెచ్ఓర్స్ కనిపిస్తా నంబర్ ఆఫ్ హెచ్ఓర్స్. ఆ హెచ్ఓర్స్ చూసిన తర్వాత ఈళ్ళేం చేస్తున్నారు? మనం చేయలేకపోవడానికి ప్రాబ్లమ్ అసలేంటి? ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? వీళ్ళు ఆల్రెడీ నంబర్ ఆఫ్ పర్సన్స్ అచీవ్ అవుతున్నారు. నేను కూడా కంపల్సరీగా ఎట్లైనా అచీవ్ చేయాలి. ఎట్లైనా అచీవ్ చేయాలి. నా ఇన్‌కమ్ మార్చుకోవాలి. నా చెక్ పెంచుకోవాలి. ఇటువంటి సెల్ఫ్ మోటివేషన్ వచ్చేదండి ఎళ్ళినప్పుడల్లా. ఒక కసిగా ఆ నెలకు సరిపోని బూస్టింగ్ వచ్చేది. మీరు కూడా లీడర్స్ జూమ్‌లో ఎవరున్నారో కంపల్సరీగా ఫస్ట్ స్టార్టింగ్‌లో మనం చెప్పినోళ్ళు 100% మనం ఇన్వైట్ చేసినోళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ప్రతి ఒక్క పర్సన్
మీరు కంపల్సరీగా చాంపియన్ డేని యూజ్ చేసుకోండి. చాంపియన్ డేని యూజ్ చేసుకోండి. చాంపియన్ డే యూజ్ చేసుకుంటే దానివల్ల ఏందంటే మనకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. సెల్ఫ్ మోటివేషన్ మనలో తెలవకుండా ఎనర్జీ లెవెల్ పెరిగిపోతాయి సార్. అక్కడ చూస్తే అక్కడ నంబర్స్ గాని, ఆ క్లౌడ్‌ని గాని, బట్ తీసుకున్న ఇన్‌కమ్ ఎర్నర్స్ గాని, లెవెల్ అచీవ్ చేసిన పర్సన్స్ గాని మనం చూస్తాం కాబట్టి, మనం కూడా కంపల్సరీగా లెవెల్స్ అచీవ్ చేసి మంచి ఇన్‌కమ్స్ రావాలి. మంచి ఇన్‌కమ్ తీసుకోవాలి అనేది మన సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంది. దానికోసం నంబర్ ఆఫ్ చాంపియన్ డేకి ఎళ్ళేవాడిని. అట్లా నేను ఒక్కడితో ఎళ్ళిన చాంపియన్ డేకి ఇప్పుడొచ్చేలకి నా టీమ్‌లో వచ్చేలకి ప్రతి చాంపియన్ డేకి 100 మంది పైనొస్తారండి. 100% 100 మంది పైనే ఉంటారండి. ఏ చాంపియన్ డే చూసుకున్నా 100 మంది పైనొస్తారు. ఎందుకంటే చాంపియన్ డే అయిపోయిన తర్వాత నేను మొత్తం ఒకసారి గ్యాదర్ చేసి వాళ్ళతో మాట్లాడతాను కాబట్టి తెలుసు. ప్రతి చాంపియన్ డేలో 100 మంది పైనొస్తున్నారు. అట్లా టీమ్ బిల్డ్ చేశాను సార్. మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో నెగెటివ్స్ ఉంటాయి. మనం చెప్పిన పర్సన్స్ రాకపోవచ్చు. కానీ ఫస్ట్ వచ్చేలకే మీరు ఎళ్లి చాంపియన్‌లో కూర్చొని ఫస్ట్ సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఆ సెల్ఫ్ మోటివేషనే మనకు కావాల్సిన ఎనర్జీ. ఈ వెస్టీజ్ కంపెనీకి మనకు సెల్ఫ్ మోటివేషన్ లేకపోతే మనం నిలబడపోతే 100% అనేది మనం ఈ సిస్టమ్‌లో ఉండము. అందువల్ల మేము చెప్పేదేంటంటే ఫస్ట్ మీరు సెల్ఫ్ మోటివేషన్ రావాలంటే నంబర్ ఆఫ్ మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. నంబర్ ఆఫ్ మీటింగ్ కావాలంటే ఫస్ట్ వన్ నేర్చుకోవాలి, నేర్పించాలి. నేను చేస్తున్నాను కదండీ! నేను నేర్చుకుంటున్నాను. నాకైతే ఓన్లీ టీచర్‌ని కాబట్టి పిల్లలకి పాఠాలు చెప్పడం వచ్చు. కానీ యాక్చువల్‌గా నాకు ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలవదు. బిజినెస్ ప్లాన్ తెలవదు. ఒకళ్ళతో ఎట్లా మాట్లాడాలో కూడా తెలవదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ జనరల్‌గా వచ్చేలకి కామ్ గోయింగ్. ఎవరితో మాట్లాడాలన్నా కొద్దిగా మొహమాటంగా ఫీల్ అవుతాను. అటువంటి పర్సన్ ఆటోమేటిక్‌గా ఈ వెస్టీజ్ కంపెనీలోకి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నా సార్. ఎట్లా నేర్చుకున్నా అంటే నన్ను నేర్చుకుంటూ, నన్ను నమ్ముకొనొచ్చినోళ్ళకి నేర్పించుకుంటూ, టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఎళ్తున్నాం. బట్ ఫస్ట్ 1-1 చేస్తాం. 1-1 చేసిన తర్వాత హోమ్ మీటింగ్ చేస్తాను. హోమ్ మీటింగ్ చేసిన తర్వాత వీక్లీ మీటింగ్ చేస్తాను. వీక్లీ మీటింగ్ చేసిన తర్వాత ఈళ్ళందరితో తీసుకెళ్ళి చాంపియన్ డే కూర్చోబెడతాను సార్. ఇట్లా టీమ్ బిల్డ్ చేసుకుంటున్నాను. టీమ్ బిల్డ్ చేసుకుంటూ నా నుంచి వచ్చిన వాళ్ళకి నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఇన్‌కమ్ ఇప్పించుకుంటూ, నా ఇన్‌కమ్ పెంచుకుంటూ ఎళ్తున్నానండి. ఇట్లా క్రౌన్ కంప్లీట్ చేశానండి. క్రౌన్ కంప్లీట్ చేసి ఫస్ట్ మంత్‌లో వచ్చేలగా 98,000 తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ క్రౌన్ లోన్ ఉంటూ ఆ 98,000 నుంచి 1,02,000కెళ్ళిందండి. ఆ 1,02,000 ఒక్కసారి నాది ఒక 12 మంత్స్ నుంచి నేను వెస్టేజ్ కంపెనీ నుంచి తీసుకున్న ఒక పీడీఎఫ్ ఫార్మ్ చేశాను సార్. అది కూడా మీకు కొద్దిగా షేర్ చేస్తాను. వెస్టేజ్ కంపెనీ నుంచి ఒక 12 మంత్స్, 1 ఇయర్ నుంచి తీసుకున్న ఇన్‌కమ్స్ నేను ఆల్రెడీ నేను తనకు చూపించడం కోసం నేను పీడీఎఫ్ రూపంలో పెట్టుకున్నాను సార్. ఫస్ట్ మంత్ సార్ చెక్ వచ్చేలకే రూ. 254 తీసుకున్నా సార్. ఓన్లీ ఇది ఫస్ట్ మంత్‌ది. ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేలకే రమణ సార్. ఇదిగో సార్ నెక్స్ట్ నేను 1 ఇయర్ నుంచి నేను తీసుకున్న ఇన్‌కమ్స్ అండి. ఒకసారి చూడండి. నేను ప్రైవేట్ స్కూల్‌లో ఆల్రెడీ వచ్చేలకి వర్క్ చేశాను. దాదాపు వచ్చేలకి 15 సంవత్సరాలండి. ఇంచుమించు 15 సంవత్సరాలు వర్క్ చేశాను. 15 సంవత్సరాల్లో వచ్చేలకి ఓన్లీ 15,000 నుంచి 35,000 తీసుకోవడానికి నాకు 15 సంవత్సరాలు పట్టిందంటే ఒకసారి మన వెస్టేజ్‌లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు 3 నెలలండి. ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో నేను 1 ఇయర్ నుంచి తీసుకున్న చెక్స్ ఒకసారి సార్ రమణ సార్ వన్ బై వన్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత తీసుకున్నానంటే యావరేజ్‌గా ఇది సార్ ఫస్ట్ ఇది 1 బై 1 పోయిన ఒక సంవత్సరం నుంచి నేను తీసుకున్న ఇన్‌కమ్ సార్ ఇది. సార్ నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి 71,571 సార్. 73,474 తర్వాత నెక్స్ట్ 86,247 తర్వాత 87,437 అండి. నెక్స్ట్ 92,624 తర్వాత 1,04,492 సార్. దీని తర్వాత ఆటోమేటిక్‌గా నేను ఆల్రెడీ టీచింగ్ చేసేటప్పుడు కార్‌లో తిరగాలని కూడా ఆలోచన లేదండి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తే వచ్చేదేంటంటే చాలీ జీతం. దాంతో వచ్చేలకి మన మంత్లీ వచ్చేలకే ఏ విధంగా లైఫ్‌ని లీడ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా కార్‌లో తిరగాలనే ఆలోచన గాని ఎటువంటివి ఏమి ఉండదండి. కానీ నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన ఓన్లీ సంవత్సరం 8 నెలలకే నేను ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చేలకి నేను సింగిల్ పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా నేను వచ్చిన కార్ ఫండ్ నుంచి దాదాపు 3,00,000 కార్ ఫండ్ ఉంది. ఆ కార్ ఫండ్ డౌన్‌లోడ్ చేసి నేను ఏం చేసుకున్నా సార్ అంటే నెక్సా బెలూనో 11,00,000 వాల్యూ చేసే నెక్సా బెలూనో కార్ తీసుకున్నాను నేను. సార్ నేను తీసుకోవడం కాదు. నాదేంటంటే నా చిన్న మెంటాలిటీ ఒకటి నేను తీసుకోవడం కాదు. బట్ నన్ను నమ్ముకొనొచ్చిన నా టీమ్‌లో వాళ్ళతో కలిసి నేను తీసుకోవాలి. ఏదైనా కంపల్సరీగా కలిసి అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా నా టీమ్‌తో కలిపి నేను తీసుకుంటాను సార్. నేను క్రౌన్ డైరెక్టర్ కూడా ఆల్రెడీ నా కింద మా బావగారు ఉంటారు. ఇద్దరం కలిసి ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం. ఇది కూడా కంపల్సరీగా సార్ నేను నెక్సా బెలూనో కారు సేమ్ ఒకటేనండి బెలూనోయి. ఓన్లీ నాదేమో వైట్ కలర్ సార్ వచ్చేలకి నా టీమ్‌లో స్టార్ డైరెక్టర్ వెంకట్ గారు ఉంటారు. ఒకే రోజు 2 కార్లు తీసుకున్నాం సార్. ఏదైనా కంపల్సరీగా వచ్చేలకి నేను ఎదగడం కాదు. నా టీమ్‌ని కూడా బిల్డ్ చేయాలి. నా టీమ్‌లో వాళ్ళకి కూడా మంచి ఇన్‌కమ్ ఇప్పించాలి అనేది నాది ఫస్ట్ నుంచి నేను ఆ విధంగా పెట్టుకున్నాను మైండ్‌లో. అదే విధంగా మేము ఆల్రెడీ క్రౌన్ ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసాం. తర్వాత నెక్స్ట్ వచ్చేలకి కార్లు కూడా కంపల్సరీ నేను తీసుకోవడం కాదు. నా టీమ్‌లో వాళ్ళు కూడా ఆటోమేటిక్‌గా కార్ ఇప్పించారు సార్. 11,00,000 వాల్యూ చేసే బట్ 2 నెలల క్రితం ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేలకి 1,14,000 తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 1,16,000 తీసుకున్నాను. సార్ నెక్స్ట్ సార్ 1,23,811 రూపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేలకి నాది హైయెస్ట్ సార్ నెక్స్ట్
రూ. 59,086 ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ నుంచి ఓన్లీ వితిన్ 2 సంవత్సరాల టైంలో వచ్చరికి నేను కంపెనీ నుంచి రూ. 1,59,086 చేసుకోవడం జరిగింది. సార్ నేను అదే స్కూల్‌లో అక్కడ వర్క్ చేస్తే బట్ నేను ఎంత తీసుకునేవాడినంటే ఆల్రెడీ నాతో పాటు చేసే కొలీగ్స్ ఉన్నారండి. అక్కడే చేస్తున్నారు. అదే స్కూల్‌లో చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల టైంలో వాళ్ళు సంవత్సరానికి 2,500 ఇంక్రిమెంట్ చేసుకొని ఎంత వాళ్ళ సాలరీ తీసుకున్నారు సార్ అంటే ఓన్లీ 2,000, 2,000, 5,000 బట్ వచ్చరికి ఓన్లీ 40,000, 42,000 సాలరీ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ నేను వెస్టేజ్‌ని కెరియర్‌గా తీసుకొని సీరియస్‌గా వర్క్ చేసి బట్ వెస్టేజ్ కంపెనీ నుంచి యావరేజ్‌గా ఎంత తీసుకున్నా అంటే బట్ ఒక రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నా సార్.